హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఉదయాన్నే మిల్లెట్ సంబల్ తయారు చేసుకుందామని దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. గిన్నెలోకి వాటర్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత పిండి కలుపుకోవడానికని గ్లాస్లో కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాను. బెల్లాన్ని దంచి పెట్టుకున్నాను. అది వచ్చేసి మిల్లెట్స్ పిండి. మనం ఇప్పుడు చేసుకునే జావకి, మిల్లెట్స్ జావకి పిండి అండి అది. ఆ పిండి వచ్చేసి మా డ్వాక్రా గ్రూప్ యానిమేటర్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆమె తీసుకొచ్చి అమ్ముతుంటే నేను ఒకటి తీసుకున్నాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంకా బెల్లం వేసుకొని తాగుతున్నాను కాబట్టి కాస్త తీయగా బాగానే ఉంది. ఉప్పు వేసుకొని కూడా తయారు చేయొచ్చు, కాకపోతే మా పిల్లలు తాగరని చెప్పేసి నేను బెల్లం వేసి చేస్తున్నాను. మిల్లెట్స్తో రైస్ వండితే తినరు మా పిల్లలు, అందుకని ఇలా అయినా కాస్త మిల్లెట్స్ అలవాటు చేద్దాము అని చెప్పేసి పిల్లలకైనా పెద్దలకైనా మిల్లెట్స్ చాలా మంచిది కదా. ఉదయాన్నే ఒక గ్లాస్ ఇట్లా మిల్లెట్స్ జావ కానీ రాగి జావ కానీ తాగుతూ ఉంటే బాగుంటుంది హెల్త్ అని చెప్పేసి చేస్తూ ఉంటాను. ఉండలు లేకుండా ఆ పిండిని కలిపి పెట్టేసేసుకొని వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద బెల్లం వేసి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసేసి బాగా ఒక 5 minutes ఉడికించేసేసాము అంటే మన మిల్లెట్స్ జావ రెడీ అయిపోతుంది. హెల్త్ కోసం మీరు మార్నింగ్ ఏం చేస్తారో చెప్పండి నాకు కామెంట్స్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాస్త కలబెడుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. అయిపోయింది జావ. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. మనకు ఉడికేటప్పుడు కాస్త పలచగానే ఉంటుంది, కానీ కొంచెం చల్లారాక కొంచెం థిక్నెస్ వస్తుంది. మరి పూర్తిగా చల్లారకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగుతాను నేను.